కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్వాడి ధర్మశాలలో పాలితన గుజరాత్లో ఉన్న రిషబ్ దేవ్ తీర్థస్థలమైన దేవునికి యాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా జైన్ భక్తులు మాట్లాడుతూ చాలా దూరంలో గుజరాత్లో ఉన్న పాలితన రిషబ్ దేవ్ దర్శనానికి అందరికీ వీలు పడదు కాబట్టి కామారెడ్డిలో ఈ భావయాత్ర భక్తి శ్రద్ధలతో భజన నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని, సాక్షాత్తు రిషబ్ దేవ్ మా ముందు ఉన్నట్టు ఉందని తెలియజేశారు. జైనులు జీవితంలో ఒకసారి అయినా పాలితన రిషబ్ దేవ్ ఆలయాన్ని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరి మనసులో ఉందని, ఆ భగవంతుడుపై భక్తి ఉంటే సాధ్యపడుతుందని తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో జైన్ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు కీర్తనలు చేయడం జరిగింది. ఈ పూజల సందర్భంగా మరి రీనా గుడావత్ మార్వాడి ధర్మశాలలో ఈ భక్తి భజన సందర్భంలో రీనా గుడావత్ మనతోటి ఉన్నారు. మరి పూర్తి విశిష్టత ఏంది అనేది మరి తనని తెలుసుకుందాం. నమస్తే भाभी। नमस्ते। बोलिए आप क्या है ऋषभ भगवान का क्या महिमा है, क्या है बोलो। जैनों के प्रथम तीर्थंकर हैं श्री ऋषभ देव भगवान, जिनकी आज हम कामारेड्डी में आई थिंक फर्स्ट टाइम इन हिस्ट्री हम लोग ये भाव यात्रा करा रहे हैं। भाव यानी मतलब बहुत से लोग ये पालिताना गुजरात में है ऋषभ देव दादा का, जैसे चार धाम की यात्रा होती है वैसे ही जैन धर्म की प्रथम तीर्थंकर की एक यात्रा बड़ी मानी जाती है। तो इसमें 4700 स्टेप्स हैं। तो दोज पीपल हु कैन नॉट क्लाइंब तो उनके लिए ऐसा अरेंजमेंट कर सकते हैं कि भगवान की यात्रा वो यहीं से कर सके हैं। तो वो कॉन्सेप्ट कामारेड्डी की नवकार मंडल ग्रुप ने सभी के सहयोग से हुआ है, वैसा अरेंज करे हैं हम। और ऐसा हुआ है कि हमारा कोइंसिडेंस कि हमारे लिए जैन साधु भी आए हैं, उन्होंने हमें अच्छी तरह से इस भाव यात्रा को पूर्ण कराया है और सभी कामारेड्डी महिलाओं का सहयोग से ये भाव यात्रा पूर्ण हो रही है। तो आपको कैसा लग रहा है यात्रा के लिए भजन कर रहे हैं ना, आपको मन में कैसा दिख रहा है? हम सबको ऐसा फील हो रहा है कि जैसे हम पालिताना गिरिराज में बैठ के भगवान की प्रतिमा के सामने साक्षात भक्ति कर रहे हैं और उनके दर्शन प्राप्त कर रहे हैं, वैसा सबको ये भाव अंदर से आ रहा है। ये पहली बार हो रहा है, इससे पहला बार कभी भी आया इतना ग्रांड में? ये कामारेड्डी में फर्स्ट टाइम हुआ है, थ्रू आउट इंडिया में चलता रहता है, पर कामारेड्डी के इतिहास में ये पहली बार हुआ है। और सामने सामने और कुछ करने का, इधर से आदमी लोग उधर जाస్తున్నారు ఇలాంటి మా దగ్గర మా టెంపుల్ జైన్ టెంపుల్ కూడా కామారెడ్డిలో ఉంది. అక్కడ ప్రతి సాటర్డే ఎవ్రీ 8:30 కి ఎవ్రీ సాటర్డే కి భక్తి ఉంటది. సేమ్ ఇట్లానే ఉంటది 8:30 to 10 o'clock వరకు ఎవ్రీ సాటర్డే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది కామారెడ్డి. మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ టెంపుల్ ఈ భజన చూస్తుంటే ఇదంతా చూస్తుంటే మీకు భక్తి అంటే ఎలా అనిపిస్తుంది? అంటే దాంట్లో లీనమైపోయినట్టు అనిపిస్తుంది లేక ఎలా అనిపిస్తుంది మీ మనసు? ఇట్లా అనిపిస్తుంది రియాలిటీలోనే మేము పాలితానా యాత్రకు వచ్చినాము, యాత్ర దేవుడికి దర్శనం చేస్తున్నాము, ఇంకా మొక్కుతున్నాం. మాకు కూడా ఒక ఇంపార్టెన్స్ గ్రేస్ అయితే బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ మాకు దొరుకుతుందని అనిపిస్తుంది. చాలా బాగుంది అనుభవం. మీ మనసులో ఎప్పుడు ఉంది, ఎప్పుడు దర్శనం చేసుకోబోతున్నారు? మరి ఆ గుజరాత్ పోయి ఎప్పుడు దర్శనం చేసుకోబోతున్నారు? అదృష్టం ఉందనుకుంటారా? అదృష్టం కావాలనుకుంటారా? ఏం కోరుకుంటారు దేవుణ్ణి? ఆల్రెడీ మస్తు సార్ మేము పాలితానా గుజరాత్ పోయి వచ్చినాం. అదే కాన్సెప్ట్ మేము చూసి ఈ రోజు ఇక్కడ రెడీ చేసినాం. ఇంకా మాకు దేవుడు పిలిస్తే ఎవ్రీ ఇయర్ మాకు పిలిస్తే దేవుడు మేము మంచిగా వెళ్తాం. ఈసారి మేము కాన్సెప్ట్ కామారెడ్డిలో చేసినాం. నెక్స్ట్ ఇయర్ మేము విత్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్స్ విల్ గో టు పాలితానా అట్ గుజరాత్. థ్యాంక్ యూ ఆల్. రిషబ్ దేవ్ దేవస్థానానికి పాలితానా దేవస్థానానికి వెళ్ళి వచ్చిన ఒక భక్తురాలు ఉన్నారు. మరి అక్కడ ఎలా ఉందో కైసా లగ్ రहा है आप उतना दूर जाके आके है ना,
कैसा लगा उधर? हमको यहाँ पे जाने एक एक जैसे हम स्टेप चढ़ते हैं तो मतलब अपने आप हमारे कदम उठते हैं। जितनी श्रद्धा से तुम ऊपर जाओगे उतने जल्दी से अपन अपने भगवान के दर्शन कर सकते हैं। और इतना अच्छा फील होता है कि हम एक यात्रा करके आने के बाद ऐसा लगता है कि हमारा जीवन सफल हो गया। और आगे भी हर कोई भी हमारी जो 4 यात्रा है, शत्रुंजय, आदिनाथ, गिरनार जी, हस्तिनापुर, ये सारी यात्रा करने पे अपन पूरी श्रद्धा के साथ जब अपन एक स्टेप चढ़ो तो अपने आप भगवान दादा वहां तक अपने को ले जाता है और बहुत अच्छा लगता है यात्रा करने। ఆ యాత్ర వెళ్ళొచ్చడము జీవితం ధన్యమైపోయిందని ఆ పెద్ద భక్తురాలు చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉందట. ఎక్కడ పోయినా బద్రీనాథ్ ఎక్కడ పోయినా కానీ అది ఏదైనా కానీ చాలా బాగుంది. ఈ యాత్ర కూడా మాకు వెళ్ళి రావడం మా జన్మ ధన్యం అని తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. ఏంటంటే పాలితానాలో శుభదేవ్ అనే దేవుడు ఉన్నాడు. అక్కడ ఇప్పుడు మామూలుగా అందరం హిందువులమే, మెయిన్ గా తెలుగు వాళ్లకు ఏంటంటే కాశీకి పోయేస్తే జన్మ ధన్యం అవుతుంది అని ఒక ఆలోచన ఉంది. ఇలా ఏంటంటే జైన్ మతంలో ఈ పాలిస్తాన మహాదేవ్ దగ్గరికి శుద్ధదేవ్ దగ్గరికి పోయేస్తే జన్మ ధన్యం అవుతుంది అని వాళ్ళ భావనలో తెలియజేస్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం. ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అంటే సాటర్డే జైన్ మందిర్లో జరుగుతున్నాయి. కానీ ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ముందు ముందు కూడా ఇంకా భక్తులందరూ సహకరిస్తే చాలా మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరినీ భక్తి పరవశంలో, ఏదైనా సరే ఏ దేవుడైనా అంతా ఒకటే, కానీ ఎవరి ఆచారాలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. కాకపోతే అందరం కలిసి భక్తి మార్గంలో నడవాలి, మంచి మార్గంలో నడవాలి. అంటే చెప్పినట్టు సుఖదేవ్ గారు చెప్పినట్టు కొన్ని మార్గాలు ఆదేశంగా తీసుకోవాలని ఇక్కడ ఉన్న మహిళా భక్తులు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.